So good afternoon all. Today I am going to explain about unipolar logic families, CMOS logic and CMOS inverter. So yesterday's class I have discussed about the logic families. What are the logic families? మనం ఒక లాజిక్ సర్క్యూట్ ని పర్ఫామ్ చేయాలన్నా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నా కానీ కొన్ని సప్లై వోల్టేజెస్ తోటి అలానే లాజిక్ లెవెల్స్ ని బేస్ చేసుకొని గ్రూప్ ఆఫ్ ఐసీస్ గా ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటాము. గ్రూప్ ఆఫ్ ఐసీస్ గా ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటాము. ఈ లాజిక్ ఫ్యామిలీ అనేది ఎలా క్లాసిఫై చేస్తామంటే డిపెండింగ్ ఆన్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ ఆల్సో ఫ్యాబ్రికేషనల్ గేట్స్, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ ని బేస్ చేసుకొని ఈ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి క్లాసిఫై చేస్తాము. లాజిక్ ఫ్యామిలీస్ టూ టైప్స్ అమ్మా. యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, లాజిక్ ఫ్యామిలీస్ ఆర్ టూ టైప్స్: bipolar logic family, unipolar logic family. Bipolar logic family means the current flows in two directions. Current flows in two directions. Best example for the bipolar logic family is BJT, bipolar junction transistor. NPN, PNP transistors ni BJTs antamu. Next, unipolar logic family ante the current flows in the single direction. The best example is FET, field effect transistors. And bipolar logic family lo basic building blocks వచ్చేసి మనకి డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ ఉంటాయి. యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీలో మనకి మాస్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మాస్ ట్రాన్సిస్టర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? PMOS, NMOS, CMOS. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ మాస్ ట్రాన్సిస్టర్స్. ఓకే, నెక్స్ట్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అనేది మళ్ళీ టూ టైప్స్ గా క్లాసిఫై అయిందమ్మా. ఎలా? సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. ఈ సాచురేటెడ్ లాజిక్ ఫ్యామిలీ మీన్స్ మనం ఒక లాజిక్ సర్క్యూట్ ని డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు దాంట్లో ఉండే ట్రాన్సిస్టర్స్ కానీ అదర్ కాంపోనెంట్స్ ఏవైనా కానీ సాచురేషన్ రీజియన్ లోకి వెళ్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ. అండ్ అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ మీన్స్ if we want to construct a logic circuit, the components in that circuit should not undergo into the should not undergo into the saturated region. Is known as the unsaturated bipolar logic family. Saturated bipolar logic family lo manaki 6 types unnai. One is the RTL, resistor transistor logic. Second one is the DTL, diode transistor logic. Third one is the DCTL, direct coupled transistor logic. Fourth one is the IIL, nothing but I square L, or current injection logic అంటాం దాన్ని. ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్ ఆర్ కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అంటాము. ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్ ఆర్ కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అంటాము. దాని తర్వాత హై థ్రెషోల్డ్ లాజిక్, HTL. లాస్ట్ వన్ ఇస్ ద TTL, ట్రాన్సిస్టర్ లాజిక్. మనం యూజ్ చేసే లాజిక్ వచ్చేసి ట్రాన్సిస్టర్ లాజిక్. నెక్స్ట్ అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో మనకి టూ టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ ద స్కాట్కీ TTL, సెకండ్ వన్ ఇస్ ద ఎమిటర్ కపుల్డ్ లాజిక్. దీస్ టూ డజంట్ అండర్గోస్ ద సాచురేషన్ రీజియన్. ఈ టూ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి సాచురేషన్ రీజియన్ లోకి వెళ్ళవు, అందుకని చెప్పేసి దాన్ని అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అన్నాము. కమింగ్ టు యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటి? కరెంట్ ఫ్లోస్ ఇన్ ఏ సింగిల్ డైరెక్షన్. The best example for the unipolar logic family is FET, field effect transistor. And the building blocks for the unipolar logic families are MOS transistors. MOS transistors. Unipolar logic family gani MOS transistors gani three types amma. MOS transistors anna ave, unipolar logic families anna ave. One is the NMOS, PMOS, CMOS. And MOS transistors anna gani ave NMOS, PMOS, CMOS. Okay, so unipolar logic family means the current flows in the single direction. The example for the unipolar logic family is field effect transistor, and the basic building blocks for the unipolar logic families are MOS transistors or MOS transistors. So unipolar logic families and MOS transistors are classified into three types. One is the NMOS, N-channel metal oxide semiconductor, and second one is the PMOS, P-channel metal oxide semiconductor, and third one is the CMOS,
complementary metal oxide semiconductors. Here the standard version is complemented metal oxide semiconductor. CMOS అనేది మనం యూజ్ చేసే లాజిక్ ఫ్యామిలీ ఇన్ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. CMOS is a nowadays using logic family in unipolar logic family. Yes, unipolar की bipolar की difference కూడా అడగొచ్చమ్మా. యూనిపోలార్ కి బైపోలార్ కి డిఫరెన్స్ కూడా అడగొచ్చు. ఓకే, అంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్ అడిగారు యూనిపోలార్ కి బైపోలార్ కూడా డిఫరెన్స్ అడగొచ్చు. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ 3 కేటగిరీస్ గా డివైడ్ అయినాయి, NMOS, PMOS, CMOS. సో CMOS అనేది మనం నవేడేస్ యూజ్ చేస్తున్న లాజిక్ ఫ్యామిలీ ఇన్ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. CMOS అంటే ఏంటి? NMOS ని PMOS ని కంబైన్ చేస్తే వచ్చిందే మనకి CMOS అమ్మ. NMOS ని PMOS ని కంబైన్ చేస్తే వచ్చింది మనకి కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్. మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్. ఫస్ట్ అసలు వీటన్నిటిని MOS ట్రాన్సిస్టర్స్ అంటున్నాము. MOS ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ 3-terminal device. MOS transistor is a 3-terminal device that acts like a voltage controlled resistance. MOS transistor is a 3-terminal device that acts like a voltage controlled resistance. MOS transistor block diagram వచ్చిందమ్మా. దీనికి 3 inputs ఉన్నాయి. It is a 3-terminal device. 3 inputs కాదు, 3-terminal device. This is 1 terminal, this is 2nd terminal, this is 3rd terminal. నేను ఏదో ఒక టెర్మినల్ కి వోల్టేజ్ అనేది ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు, ఏదో ఒక టెర్మినల్ కి వోల్టేజ్ అనేది ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ అనేది ఏం చేస్తుందంటే మిగతా 2 టెర్మినల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మిగతా 2 టెర్మినల్స్ ని కంట్రోల్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రెసిస్టర్. విత్ ద హెల్ప్ ఆఫ్ రెసిస్టర్. ఇక్కడ రెసిస్టర్ కి సింబల్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? వేరియబుల్ రెసిస్టర్ అని దాని మీనింగ్. దాని మీనింగ్ variable resistance. That is nothing but the variable resistance. So this is the MOS transistor block diagram. That's why this is called as a voltage controlled resistance. అంటే ఏమవుతుంది? వోల్టేజ్ అనేది ఒక ఇన్పుట్ కి పాస్ చేస్తుంటే ఆ వోల్టేజ్ ఏం చేస్తుంది? మిగతా 2 ఇన్పుట్స్ ని కంట్రోల్ చేస్తుంది. మిగతా 2 ఇన్పుట్స్ ని కంట్రోల్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రెసిస్టర్. విత్ ద హెల్ప్ ఆఫ్ రెసిస్టర్. That's why it is called as a voltage controlled resistor. That's why it is called as a voltage controlled resistor. So what is the MOS transistor? It is a 3-terminal device. If we apply one input into the, if we apply voltage into the one input, then that input controls the other 2 terminals. That input controls other 2 terminals with the help of variable resistor. With the help of variable resistor. That's why it is called as voltage controlled resistor. అదే నేను ఇక్కడ రాశాను. MOS transistor is a 3-terminal device. It acts like a voltage controlled resistance. When I have applied a voltage to the one of the terminal, then the terminal controls the 2 terminals with the help of resistance. Then the terminal controls 2 terminals, the other 2 terminals with the help of variable resistance. That is called as a voltage controlled resistance. Okay, in CMOS logic circuit అంటే మనం CMOS logic circuits ని యూజ్ చేసేటప్పుడు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్ అనేది వెదర్ హై రెసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది లేదా లో రెసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. నోట్ దట్ పాయింట్. CMOS logic circuits provides the MOS transistors. While using the CMOS logic circuits, the MOS transistors operate the resistance whether the high or the low. Whether it is high or the low. Okay? ఏదో ఒక రెసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది MOS ట్రాన్సిస్టర్ అనే CMOS కి. అంటే అది హై రెసిస్టెన్స్ అవ్వచ్చు లేదా లో రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఓకే, దే ఆర్ 3 types of MOS transistors. As we discussed before, మనకి యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ అన్న MOS ట్రాన్సిస్టర్స్ అన్న 3 types. One is a N-channel metal oxide transistor semiconductor transistor. Second one is the P-channel metal oxide semiconductor transistor.
Third one is the complementary metal oxide semiconductor transistor. Okay, so this is the block diagram for the MOS transistor. ఓకే, దీనికి 3 ఇన్పుట్స్ ఉంటాయి. ఒక ఇన్పుట్కి వోల్టేజ్ అని ఏదైనా ఇన్పుట్కి వోల్టేజ్ అనేది అప్లై చేస్తే మిగతా 2 టెర్మినల్స్ని ఆ ఇన్పుట్ అనేది కంట్రోల్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ద వోల్టేజ్ కంట్రోల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ PMOS, NMOS అని చెప్పేసి అనుకున్నాము. దిస్ ఈస్ ద NMOS ట్రాన్సిస్టర్ బ్లాక్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద PMOS ట్రాన్సిస్టర్ బ్లాక్ డయాగ్రామ్. సో NMOS కి PMOS కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ గేట్, డ్రైన్, సోర్స్ అనేవి టెర్మినల్స్. వీటికి 3 టెర్మినల్స్ అని. ఇట్ ఈస్ ఏ ఫెట్. అంటే FET కి మనకి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? గేట్, డ్రైన్, సోర్స్. లైక్ NMOS ట్రాన్సిస్టర్ లో గేట్, డ్రైన్, సోర్స్ అని చెప్పేసి 3 టెర్మినల్స్ ఉంటాయి. అయితే NMOS లో కానీ PMOS లో కానీ మన ఈ గేట్ దగ్గర నుంచి డ్రైన్ కి, సోర్స్ కి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తామంటే ఇన్సులేట్ చేస్తామమ్మా. ఇక్కడ ఇన్సులేషన్ అనేది ఉంటది. ఆ ఇన్సులేషన్ ఎలా ఉంటది? విత్ వెరీ హై రెసిస్టెన్స్ తోటి ఉంటది. సో మీకు NMOS ట్రాన్సిస్టర్ లో వచ్చేసరికి సోర్స్ అంటే ఇక్కడ ఉంటది. PMOS ట్రాన్సిస్టర్ లో వచ్చేసరికి సోర్స్ అనేది ఇక్కడ ఉంటది. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ద PMOS ట్రాన్సిస్టర్. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ద NMOS ట్రాన్సిస్టర్. నథింగ్ బట్ సోర్స్, డ్రైన్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. అయితే PMOS లో కానీ NMOS లో కానీ గేట్ ని మీరు చెక్ చేస్తే కనుక గేట్ కి, డ్రైన్ కి, సోర్స్ కి చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్ తోటి ప్రొవైడ్ చేస్తారు, అంటే విత్ ద హై రెసిస్టెన్స్. ఇన్ కేస్ నువ్వు గనక ఆ ఇన్సులేటింగ్ మెటీరియల్ లోకి అంటే గేట్ ని యూజ్ చేసుకొని వోల్టేజ్ అనేది అప్లై చేస్తే ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఇన్సులేషన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? దట్ ఎన్హాన్సెస్ ద కరెంట్ ఫ్లో బిట్వీన్ ద డ్రైన్ అండ్ ద సోర్స్. సేమ్ అంతే, PMOS కూడా అంతే. గేట్ కి, డ్రైన్ కి, సోర్స్ కి చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. అది ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటాము. దిస్ ఈస్ పర్ఫార్మ్డ్ విత్ ద వెరీ హై రెసిస్టెన్స్. దాంట్లోకి సేమ్ మనం ఇన్పుట్ అనేది ఇస్తే ఆ ఇన్పుట్ అనేది ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది enhances the current flow between the source and the drain. So అదే నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ here as shown in the above figure, the gate is separated from the drain and the source with an insulating material of high resistance. అంటే గేట్ అనేది డ్రైన్ ని, సోర్స్ ని సపరేట్ చేస్తుంది విత్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్ అండ్ విత్ ద హై రెసిస్టెన్స్. అక్కడ ఏమవుతుంది? ఇన్సులేటింగ్ మెటీరియల్ దగ్గర హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం గేట్ కి గనక వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు అదేం చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది? దట్ ఎన్హాన్సెస్ ఆర్ రిటార్డ్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ బిట్వీన్ ద సోర్స్ అండ్ ద డ్రైన్. ఫ్లో ఆఫ్ కరెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సోర్స్ అండ్ డ్రైన్ దగ్గరికి వచ్చే కరెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ ఎఫెక్ట్ నే మనం MOSFET అంటాము. అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. అందుకే దాన్ని FET అన్నాము. మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఏమవుతుంది? అక్కడ మనం ఇచ్చే గేట్ దగ్గర నుంచి డ్రైన్ కి, సోర్స్ కి సమ్ పర్టికులర్ గ్యాప్ అనేది వస్తుంది. ఆ గ్యాప్ అనేది ఇన్సులేటింగ్ మెటీరియల్ అనమాట. ఇన్సులేటింగ్ విత్ ద వెరీ హై రెసిస్టెన్స్. సో అప్పుడు ఆ గేట్ కి ఇన్పుట్ ఇస్తే అది వెదర్ PMOS అవ్వచ్చు, NMOS అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి కనుక ఇన్పుట్ అనేది వోల్టేజ్ జనరేట్ చేస్తే ఆ జనరేట్ చేసిన ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సోర్స్ ని, డ్రైన్ నుంచి వచ్చే కరెంట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ నే MOSFET అన్నాము. అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. నెక్స్ట్ వచ్చేసి NMOS ట్రాన్సిస్టర్, PMOS ట్రాన్సిస్టర్ యూజ్డ్ టుగెదర్ ఇన్ కాంప్లిమెంటరీ వే ఆఫ్
CMOS లాజిక్. CMOS లాజిక్ లో మనం NMOS ని PMOS ని ఎలా యూజ్ చేస్తాం? బోత్ రెండింటిని యూజ్డ్ టుగెదర్. వి విల్ యూజ్ both together in a complementary way to form CMOS logic. అందుకనే CMOS is a standard logic family in the unipolar logic families. CMOS logic is the standard logic family in the unipolar logic families. CMOS logic is also nowadays using logic family in the unipolar logic family. So the NMOS and the PMOS transistors are used together in complementary way. To form the CMOS logic. అయితే నేనేం చేస్తున్నానంటే NMOS ట్రాన్సిస్టర్లో నేను ఒక వోల్టేజ్ని ఇన్పుట్గా ఇస్తున్నాను. NMOS ట్రాన్సిస్టర్కి వోల్టేజ్ని ఇన్పుట్గా ఇస్తున్నాను. ఎక్కడ? గేట్కి ఇస్తున్నాను. గేట్ టు సోర్స్కి ఇస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఇన్పుట్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఇన్పుట్ వోల్టేజ్ అనేది గేట్కి సోర్స్కి జనరేట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే జనరేట్ చేసిన వోల్టేజ్ అనేది 0 అవుతుంది లేదా పాజిటివ్ అవుతుంది. In NMOS transistor, the voltage is applied from the gate to source. Is normally 0 or positive. If ఒకవేళ అంటే ఇన్ కేస్ మనకి వోల్టేజ్ బిట్వీన్ ద గేట్ అండ్ సోర్స్ అనేది 0 కనుక అయితే, అంటే వోల్టేజ్ బిట్వీన్ ద గేట్ అండ్ ద సోర్స్ అనేది ఈ వోల్టేజ్ అనేది 0 అయితే నాకు డ్రైన్ కి సోర్స్ కి వచ్చే రెసిస్టెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది. ఎంత హై ఉంటుందంటే ఇన్ మెగా ఓమ్స్ లో ఉంటుంది. డ్రైన్ నుంచి సోర్స్ కి వచ్చే రెసిస్టెన్స్ అనేది హై అయిపోతుంది. ఎప్పుడు నేను గేట్ కి సోర్స్ కి అంటే ద వోల్టేజ్ బిట్వీన్ ద గేట్ అండ్ ద సోర్స్ వోల్టేజ్ ఈజ్ 0 ఆర్ పాజిటివ్ అయినప్పుడు, 0 కానీ పాజిటివ్ కానీ అయినప్పుడు నాకు డ్రైన్ నుంచి సోర్స్ కి వచ్చే రెసిస్టెన్స్ అనేది ద రెసిస్టెన్స్ బిట్వీన్ ద డ్రైన్ అండ్ ద సోర్స్ ఈజ్ వెరీ హై. దట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ మెగా ఓమ్స్. రెసిస్టెన్స్ కి మనకి యూనిట్స్ ఏంటి? ఓమ్స్. సో ఆ రెసిస్టెన్స్ అనేది మెగా ఓమ్స్ లో ఉంటుంది. అదే నేను ఇక్కడ గేట్ కి నాకు కావాల్సిన పాజిటివ్ సప్లైనే ఇచ్చాను. అంటే నాకు ఎంతైతే పాజిటివ్ సప్లై కావాలో, ఎంతైతే అవుట్పుట్ జనరేట్ చేయడానికి పాజిటివ్ సప్లై కావాలో అంత ఇన్పుట్ నే నేను జనరేట్ చేశాను. అంటే నాకు ఇంత ఇన్పుట్ తీసుకుంటే ఇంత ఇన్పుట్ వస్తుంది వితౌట్ హై రెసిస్టెన్స్ అని చెప్పేసి నాకు తెలిసి నేను కనుక ఇన్పుట్ అప్లై చేస్తే అప్పుడు నాకేమవుతుందంటే ఈ డ్రైన్ నుంచి వచ్చిన రెసిస్టెన్స్ అనేది లో అయిపోతుంది. ఈ డ్రైన్ నుంచి సోర్స్కి వచ్చిన రెసిస్టెన్స్ అనేది లో అయిపోతుంది. అంటే ఇందాక ఫ్యూ మెగా ఓమ్స్ అని చెప్పుకున్నాం కదా, అది 0 to 10 ఓమ్స్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ నేను వోల్టేజ్ కనుక గేట్కి అప్లై చేస్తే ఆ వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది? వోల్టేజ్ అనేది గేట్కి సోర్స్కి అప్లై చేస్తే ఆ వోల్టేజ్ అనేది ఏం చేస్తుంది? 0 అవుతుంది లేదా పాజిటివ్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ 0 అయిందనుకో, ఇట్ జనరేట్స్ వెరీ హై రెసిస్టెన్స్ బిట్వీన్ ద drain and source. It generate very high resistance between drain and the source. Okay, if we generate a positive supply, that what I want to, అంటే ఒక పాజిటివ్ సప్లైని ఇచ్చాను, నేను పాజిటివ్ వోల్టేజ్ని ఇచ్చాను, నాకు ఎంత అయితే కావాలో అంత వోల్టేజ్ని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటికల్లీ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ద drain and source is low. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తామమ్మా? ఇక్కడ RDS అంటాము. ఇది VGS అంటాము, వోల్టేజ్ బిట్వీన్ ద గేట్ అండ్ సోర్స్. IDS అంటే రెసిస్టెన్స్ బిట్వీన్ డ్రైన్ అండ్ సోర్స్. అదేమవుతుంది? అప్పుడు లో అయిపోతుంది, నియర్లీ బిట్వీన్ 0 to 10 ohms. అదే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇన్ NMOS ట్రాన్సిస్టర్ ద వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ ఫ్రమ్ ద గేట్ టు సోర్స్, దెన్ ఇట్ ఈస్ నార్మల్లీ 0 or positive. ఆ కండిషన్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ బిట్వీన్ ద గేట్ అండ్ సోర్స్ అనేది 0 తీసుకుంటే అప్పుడు నాకు రెసిస్టెన్స్ ఫ్రమ్ ద డ్రైన్ అండ్ సోర్స్ అంటే RDS అనేది ఏమవుతుంది? హై అయిపోతుంది. ఆ హైని ఎలా ట్రీట్ చేస్తాము అంటే ఫ్యూ మెగా ఓమ్స్. ఆ రెసిస్టెన్స్ ని ఎలా ట్రీట్ చేస్తాం అంటే ఫ్యూ మెగా ఓమ్స్, ఎన్నో తెలియదు, పర్టికులర్ అని చెప్పేసి తెలియదు, కానీ ఫ్యూ మెగా ఓమ్స్ లో జనరేట్ అవుతుంది రెసిస్టెన్స్ అనేది. అలానే VGS అనేది నాకు కావాల్సిన పాజిటివ్ నే నేను ఇచ్చాను అన్నప్పుడు
ఆర్డిఎస్ అనేది లో అయిపోతుంది. అంటే రెసిస్టెన్స్ ఫ్రమ్ ద డ్రైన్ అండ్ ద సోర్స్ అనేది లో అయిపోతుంది. అంటే నియర్లీ అంతా 0 to 10 ohms అయిపోతుంది. అంటే మెగా ఓమ్స్ కి 10 ohms కి ఎంత డిఫరెన్స్ ఉంది. అందుకని చెప్పేసి ఎన్మాస్ ట్రాన్సిస్టర్ లో మనకు కావాల్సిన పాజిటివ్ సప్లై అనేది ఇస్తాం. సేమ్ అలానే పీమాస్ ట్రాన్సిస్టర్ లో వచ్చేసరికి కూడా పీమాస్ ట్రాన్సిస్టర్ లో నేను వోల్టేజ్ ని గేట్ కి సోర్స్ కి ఇచ్చాను. పీమాస్ ట్రాన్సిస్టర్ లో వోల్టేజ్ ని గేట్ కి డ్రైన్ కి ఇచ్చాను, సారీ గేట్ కి సోర్స్ కి ఇచ్చాను. అలా ఇచ్చినప్పుడు అది 0 లేదా నెగిటివ్ అవుతుంది. అది 0 లేదా నెగిటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఇక్కడ పీమాస్ ట్రాన్సిస్టర్, ఇది పీమాస్ ట్రాన్సిస్టర్ లో ఇక్కడ సోర్స్ ఉంటుంది, ఇక్కడ గేట్ ఉంటుంది అమ్మా. ఇంటర్చేంజ్ అవుతుంది, వీటికి ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఈ గేట్ కి నేను గేట్ కి సోర్స్ కి వోల్టేజ్ అనేది ఇచ్చాను. అంటే ఏమవుతుంది, ద వోల్టేజ్ బిట్వీన్ ద గేట్ అండ్ ద సోర్స్ ఈస్ 0 ఆర్ నెగిటివ్. అంటే 0 ఇచ్చాను లేదా నెగిటివ్ ఇచ్చాను. ఇన్ కేస్ మనం 0 కండిషన్ తీసుకున్నప్పుడు అయితే ద రెసిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ అండ్ ద డ్రైన్ ఈజ్ ఆల్సో హై హియర్. అంటే సేమ్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఎంత హై అయిందో సేమ్ ఇక్కడ కూడా అంతే హై అవుతుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మనం పాజిటివ్ సప్లై ఇస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, మనం నెగిటివ్ సప్లై ఇవ్వాలి. అంటే సపోజ్ నేను గేట్ కి సోర్స్ కి నెగిటివ్ సప్లై అనేది ఇస్తే అప్పుడు నాకేమవుతుంది, ఈ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ సోర్స్ నుంచి డ్రైన్ కి వచ్చిన రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సోర్స్ నుంచి డ్రైన్ కి వచ్చిన రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ద వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్ ద గేట్ అండ్ ద సోర్స్ ఈజ్ 0, then the resistance from the source and drain is very high as well as NMOS transistor. But if I have applied the negative supply for the gate and source, means the voltage between the gate and source is negative, then the resistance between the source and drain is low. Then the resistance between the source and drain is low. ఈ ప్రాపర్టీస్ కానీ ఈ క్యారెక్టర్స్ కానీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఈ ప్రాపర్టీస్ కానీ ఈ క్యారెక్టర్స్ కానీ ఎక్కడ యూజ్ చేస్తామంటే డిజిటల్ ఐసీ టర్మినాలజీలో స్విచెస్ గా యూజ్ చేస్తాం. డిజిటల్ ఐసీ టర్మినాలజీలో స్విచెస్ గా యూజ్ చేస్తాం. సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. ఎన్మాస్ ట్రాన్సిస్టర్ లో వోల్టేజ్ అనేది గేట్ కి సోర్స్ కి 0 అయితే ఇన్ కేస్ ఇక్కడ ఏమవుతుంది, హై రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అదే అది పాజిటివ్ వచ్చిందంటే ఎనఫ్ పాజిటివ్ అనే వోల్టేజ్ ఇస్తే మనం ఆర్డిఎస్ అనేది లో అయిపోతుంది. సేమ్ అలానే పీమాస్ ట్రాన్సిస్టర్లో నాకు 0 అనేది ఇస్తే, విజిఎస్ అనేది 0 ఇస్తే దెన్ నాకు ఆర్డిఎస్ అనేది హై అయిపోతుంది. అదే ఒకవేళ నేను ఎనఫ్ నెగిటివ్ సప్లైని ఇచ్చాను అంటే నాకు ఎంత సర్క్యూట్కి ఎంత అయితే కావాలో నెగిటివ్ సప్లై, అంత నెగిటివ్ సప్లై అనేది ఇస్తే ఆర్డిఎస్ అనేది లో అయిపోతుంది. సో దీస్ క్యారెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద డిజిటల్ ఐసీ టర్మినాలజీ ఆర్ టెక్నాలజీ యాజ్ ఎ స్విచ్ అనమాట. ఇది స్విచ్ గా యూజ్ చేస్తాం డిజిటల్ ఐసీ టెక్నాలజీలో. ఓకే. సో పీమాస్ ట్రాన్సిస్టర్ లో 0 అయినప్పుడు రెసిస్టెన్స్ అనేది హై అవుతుంది. పీమాస్ ట్రాన్సిస్టర్ లో నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు ఆర్డిఎస్ అనేది లో అయిపోతుంది. నెక్స్ట్ సిమాస్ లాజిక్, కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ లాజిక్. దీంట్లో సిమాస్ లాజిక్ అంటే ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ద సిమాస్ లాజిక్ ఆర్ PMOS and NMOS transistors. PMOS transistors or NMOS transistors are the building blocks for the CMOS logic. PMOS transistor and NMOS transistors are the building blocks for the CMOS logic. ఈ CMOS లాజిక్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే PMOS ని NMOS ని కంబైన్డ్ టుగెదర్, అంటే మనం కంబైన్ చేసిన తర్వాత యూజ్ చేసేది CMOS లాజిక్ అన్నమాట. ఓకే. CMOS logic connects the NMOS with a PMOS by connecting the gate and drains together. CMOS logic అనేది ఎలా కనెక్ట్ చేస్తాం అంటే NMOS ని PMOS ని కనెక్ట్ చేస్తాము by connecting the gates and drains together. సో ఇప్పుడు మనకి CMOS లాజిక్ కావాలంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు బైనరీ నెంబర్స్ ని అంటే 0నా 1నా అని చెప్పేసి ఎలా తీసుకుంటామో ఈ CMOS లాజిక్ లో కూడా లాజిక్ 0 లాజిక్ 1 అని చెప్పేసి తీసుకుంటామమ్మా. లాజిక్ 0 లాజిక్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. అంటే నువ్వు 0 నుంచి 1.5 volts ఇచ్చినప్పుడు అది లాజిక్ 0గా ట్రీట్ చేసుకుంటుంది.
అలానే 3.5 నుంచి 5 వోల్ట్స్ ఇచ్చినప్పుడు లాజిక్ 1 గా ట్రీట్ చేసుకుంటుంది. 0 to 1.5 వోల్టేజ్ ఇచ్చినప్పుడు సిమాస్ లాజిక్ లో లాజిక్ 0 గా తీసుకుంటుంది. 3.5 to 5 వోల్ట్స్ ఇచ్చినప్పుడు లాజిక్ 1 గా ట్రీట్ చేసుకుంటుంది. అదే మై డౌట్ అవ్వచ్చు, 1.5 to 3.5 వోల్ట్స్ ఉన్నాయి కదా సార్, ఆ మధ్యలో ఏం చేస్తామంటే అది అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ. అది అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఇన్ కేస్ నువ్వు 1.5 నుంచి 3.5 లోపు ఇచ్చావంటే అది 0 తీసుకోవచ్చు లేదా 1 తీసుకోవచ్చు. దట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ బేస్డ్ ఆన్ ద సర్క్యూట్. దట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ based on the circuit. So the building blocks for the CMOS logic is PMOS transistor and NMOS transistor. CMOS transistor uses both PMOS and NMOS are connected together with gates and drains. With the gates and drains. Okay. సో మనకి సిమాస్ లో లాజిక్స్ అయితే ఎలా ఉన్నాయి అనుకున్నాం అంటే ప్రోగ్రామ్ లో లాజిక్స్ ఎలా ఉన్నాయి అంటే బైనరీ 0 తీసుకున్నప్పుడు ఈ వాల్యూ వస్తుంది. బైనరీ 0ని నేను ఇక్కడ లో వాల్యూ తీసుకుంటాను, అలానే బైనరీ 1 అంటే హై వాల్యూగా తీసుకుంటాను అని చెప్పేసి మనం ప్రోగ్రామ్ లో ఎలా డిఫైన్ చేస్తామో అలానే ఇక్కడ కూడా సిమాస్ లాజిక్ అని చెప్పేసి కొన్ని ఉంటాయమ్మా. సిమాస్ లాజిక్ లెవెల్స్, వీటిని సిమాస్ లాజిక్ లెవెల్స్ అంటాము. సిమాస్ లాజిక్ అనే టాపిక్ మేము మెన్షన్ చేసేటప్పుడు ఈవెన్ అది 2 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే 5 మార్క్స్ క్వశ్చన్ అయినా సరే ఇది మాత్రం ఖచ్చితంగా డ్రా చేయాలి. మీరు ఈ బ్లాక్ డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేయాలి. అంటే ఏంటి, నువ్వు అక్కడ ఏమో రిప్రజెంట్ చేస్తున్నావని సిమాస్ లాజిక్ లో నేను 0 నుంచి 1.5 వోల్ట్స్ దాకా ఇస్తే అది లాజిక్ 0గా తీసుకుంటుంది. అంటే 0 లో వాల్యూ తీసుకుంటుంది, 0 అనేది లో వాల్యూ తీసుకుంటుంది. అలానే లాజిక్ 3.5 నుంచి 5 దాకా తీసుకున్నాను అంటే అది లాజిక్ 1 గా కన్సిడర్ చేసుకుంటుంది. లాజిక్ 1 ఈజ్ నథింగ్ బట్ హై వాల్యూ. అండ్ 1.5 వోల్ట్స్ నుంచి 3.5 వోల్ట్స్ దాకా అంటే అన్డిఫైన్డ్ లాజిక్ లెవెల్ అనేది. దట్ ఈస్ అన్డిఫైన్డ్ లాజిక్ లెవెల్. అన్డిఫైన్డ్ లాజిక్ లెవెల్ అంటే ఏంటి, ఇట్ మే టేక్ 0 or 1, we don't know depending on the circuit. సర్క్యూట్ ని బేస్ చేసుకొని ఆ లాజిక్ లెవెల్ అనేది 1.5 వోల్ట్స్ నుంచి 3.5 వోల్ట్స్ మధ్యలో ఇస్తే తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సిమాస్ సర్క్యూట్ లో ద వోల్టేజ్ రేంజ్ అనేది 0 to 1.5 వోల్ట్స్ తీసుకుంటే లాజిక్ 0 అని తీసుకుంటున్నాను. 3.5 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్ దాకా తీసుకుంటే లాజిక్ 1 గా తీసుకుంటున్నాను. అలానే 1.5 వోల్ట్స్ నుంచి 3.5 వోల్ట్స్ తీసుకుంటే అది నాట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూగా తీసుకుంటున్నాను. అంటే అది బేస్డ్ ఆన్ ద మనం పర్ఫార్మ్ చేసిన లాజిక్ సర్క్యూట్ ని బేస్ చేసుకొని వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. అంటే డ్యూరింగ్ సిగ్నల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, అంటే సిగ్నల్ అనేది అసైన్ చేసినప్పుడు 1.5 వోల్ట్స్ నుంచి నువ్వు 3.5 వోల్ట్స్ లోపు ఒక సిగ్నల్ అనేది అసైన్ చేస్తే నువ్వు అది లాజిక్ 0గా తీసుకోవచ్చు, 1గా తీసుకోవచ్చు. అది 0గా తీసుకోవచ్చు, 1గా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద సిగ్నల్ ట్రాన్సాక్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్ మనం ఈ లాజిక్ ఫ్యామిలీస్ నుంచి డిస్కస్ చేసుకున్నాము. అయితే లాజిక్ ఫ్యామిలీస్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయమ్మా. స్పీడ్, ఫ్యాన్ అవుట్, ఫ్యాన్ ఇన్, పవర్ డిసపరేషన్, ప్రాపగేషన్ డిలే, నాయిస్ ఇమ్యూనిటీ, నాయిస్ మార్జిన్, లాజిక్ స్విచ్, లాజిక్ స్వింగ్, ఫిగర్ ఆఫ్ మెరిట్స్ ఎక్సెట్రా. ఇలా మనకి కొన్ని 9 క్యారెక్టర్స్ ఉన్నాయి లాజిక్ ఫ్యామిలీస్ కి. నియర్లీ 9 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 9 క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొనే మనం బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో అవ్వచ్చు, యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీలో అవ్వచ్చు 1 by 1 అనేది అప్గ్రేడ్ చేశారు. 1 by 1 అనేది ఇన్వెంట్ చేశారు. అంటే RTL లో స్పీడ్ అనేది లెస్ ఉంది కాబట్టి DTL వచ్చింది. DTL లో కూడా నెక్స్ట్ స్పీడ్ అనేది లెస్ అయింది కాబట్టి DCTL వచ్చింది. DCTL లో డైరెక్ట్ గా కపుల్ చేసాం ట్రాన్సిస్టర్ కి ఇన్పుట్ అనేది. అట్లా కపుల్ చేయడం వల్ల నాకు కరెంట్ ఫ్లో అనేది పెరిగింది. ఆ కరెంట్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి IIL అనేది వచ్చింది. దాన్ని కరెంట్ ఇంజెక్షన్ లాజిక్ అన్నాము. IIL అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేసాం, కానీ IIL లో ఏమైంది, నాయిస్ అనేది పెరిగింది. ఆ నాయిస్ ని కంట్రోల్ చేయడానికి హై థ్రెషోల్డ్ లాజిక్ అనేది వచ్చింది. దాంట్లో ఏంటి, నాయిస్ ఇమ్యూనిటీని లిమిట్ చేస్తుంది, అంటే నాయిస్ ఇమ్యూనిటీని ఇస్తుంది వితౌట్ డిస్టర్బెన్స్ ఫర్ ద అవుట్పుట్. నెక్స్ట్ ఏమొచ్చింది, TTL,
వీటన్నిటిని బేస్ చేసుకొని ఇలా క్లాసిఫై చేస్తాం మనం క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని లాజిక్ ఫ్యామిలీస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని లాజిక్ ఫ్యామిలీ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ లాజిక్ ఫ్యామిలీ ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే స్పీడ్ అమ్మ. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ద మెయిన్ క్యారెక్టర్ ఈజ్ స్పీడ్ అమ్మ. లాజిక్ ఫ్యామిలీస్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి స్పీడ్. దీన్ని బేస్ చేసుకునే మన లాజిక్ ఫ్యామిలీస్ అనేవి చేంజ్ అవుతా వచ్చినాయి. ఫస్ట్ స్పీడ్కి వచ్చేసరికి ఏం చేస్తున్నది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఎంత స్పీడ్ ఉందని చెప్పేసి చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద టైం. సో ఇట్ డిటర్మైన్స్ ద టైం బిట్వీన్ ద అప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ చేంజ్ ఇన్ అవుట్పుట్. మనం ఇచ్చిన అప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్ ఎలా ఉంది, నాకు చేంజ్ అయిన అవుట్పుట్ ఎలా ఉంది, ఎంత టైంలో ఉందని చెప్పేసి డిటర్మైన్ చేస్తుంది స్పీడ్ అనేది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద లాజిక్ ఫ్యామిలీస్. ఓకే, సో స్పీడ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ డిటర్మైన్స్ ద టైం between the application of input and change in the output. This is major and one of the important character for the logic families. Next, fan out. దీని మీద మీకు ఒక టాపిక్కే ఉందమ్మా. ఫ్యాన్ అవుట్ మీద మీకు ఒక టాపిక్కే ఉంటుంది. సో ఫ్యాన్ అవుట్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ లోడ్స్ దట్ ద అవుట్పుట్ ఆఫ్ గేట్ కెన్ డ్రైవ్. అంటే ఒక గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఎంత లోడ్ని డ్రైవ్ చేయగలదు అనేది డిటర్మైన్ చేయడమే ఫ్యాన్ అవుట్. ఆల్రెడీ ఎస్టర్డే కూడా చెప్పాను నేను అది. వాట్ ఈస్ ఫ్యాన్ అవుట్? ఒక గేట్ యొక్క అవుట్పుట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ లోడ్స్ని డ్రైవ్ చేయగలదు. నెంబర్ ఆఫ్ లోడ్స్ అంటే మనం ఇచ్చే అవుట్పుట్స్ బట్టి అక్కడ లోడ్ అనేది స్పెసిఫై చేస్తాము. ఆ లోడ్ ఎంత స్పెసిఫై అయింది, అట్ ద సేమ్ టైం మనకు వచ్చిన గేట్ అనేది ఎంత డ్రైవ్ చేయగలదు అనేది ఫ్యాన్ అవుట్. నెక్స్ట్, ఫ్యాన్ ఇన్. ద maximum number of inputs that can be applied to a logic gate. అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని ఒక లాజిక్ గేట్ కి అప్లై చేసేదాన్ని ఫ్యాన్ ఇన్ అంటాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ కెన్ బి అప్లైస్ టు ద లాజిక్ గేట్స్. ఇది 5 మార్క్స్ కూడా అడగొచ్చమ్మా మీకు క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్ అని చెప్పేసి 5 మార్క్స్ కూడా అడగొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ఫ్యాన్ ఇన్? the maximum number of inputs that can apply to the logic gate. Next, power dissipation. Based on this, మనం దీన్ని బేస్ చేసుకొని కూడా లాజిక్ గేట్ అనేది చేంజ్ చేసాము. లాజిక్ ఫ్యామిలీస్లో లాజిక్ గేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో పవర్ డిసిపేషన్ ఏంటంటే ఒక గేట్కి పవర్ ఎంత కన్జ్యూమ్ అయింది అనేది చెక్ చేస్తుంది. ఇది ఒక గేట్కి పవర్ ఎంత కన్జ్యూమ్ అయింది ఒక గేట్కి. సో power consumed by gate is nothing but power dissipation. So what is speed? Speed determines the time between the application of input and change in the output. And the fan out is nothing but the number of loads at the output of gate can drive. And the fan in is nothing but the maximum number of inputs that can apply to a logic gate. And the power dissipation is nothing but power consumed by the gate. If in case we have constructed a logic circuit, ఆ లాజిక్ సర్క్యూట్ లో మనకి ఎంత పవర్ కన్జంప్షన్ అనేది జరిగింది అనేది బేస్ చేసుకొని పవర్ డిసిపేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ ఇస్ ప్రాపగేషన్ డిలే. ప్రాపగేషన్ డిలే అంటే ఏం చేస్తుంది? ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ఒక సిగ్నల్ అనేది ప్రాపగేట్ అవుతున్నప్పుడు అది ఎంత డిలే టైం తోటి ప్రాపగేట్ అవుతుందని చెక్ చేస్తుంది. ఒక సిగ్నల్ అనేది ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ప్రాపగేట్ అవుతున్నప్పుడు దాని యావరేజ్ డిలే టైం అనేది నోట్ చేస్తుంది. ఒకవేళ ప్రాపగేషన్ డిలే అనేది కరెక్ట్గా లేకపోయినా కానీ దాని నుంచి మనం లాజిక్ ఫ్యామిలీ అనేది చేంజ్ అయ్యాం. సో ద ప్రాపగేషన్ డిలే ఈస్ నథింగ్ బట్ ద యావరేజ్ డిలే ఫర్ ఏ సిగ్నల్ టు ప్రాపగేట్ ద ఇన్పుట్ టు ద అవుట్పుట్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపగేషన్ డిలే. నెక్స్ట్, నాయిస్ మార్జిన్. అంటే నేను మన హైథోషోల్డ్ లాజిక్ ఫ్యామిలీని డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. కొన్ని ఇండస్ట్రీస్లో
నాయిస్ అనేది ఉంటుంది. కొన్ని ఇండస్ట్రీస్లో నాయిస్ అనేది ఉంటుంది. మన ల్యాబ్స్లో చెక్ చేసుకున్నా కానీ సిఈ యాంప్లిఫైని యూజ్ చేసుకునేటప్పుడు మనకి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నాయిస్ను రెడ్యూస్ చేయడానికి మనం నాయిస్ ఇమ్యూనిటీని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నాయిస్ ఇమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అయితే నాయిస్ మార్జిన్ అనేది ఏం చేస్తుందంటే మనం ఇన్పుట్ ఇచ్చే వోల్టేజ్ని బట్టే మనకి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఇన్పుట్ ఇచ్చే వోల్టేజ్ని బట్టే మనకి నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఆ వోల్టేజ్ని లిమిట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ నాయిస్ వోల్టేజ్. noise voltage that can be present without disturbing the proper operation of the circuit. అంటే ఆపరేషన్ ఆఫ్ ద సర్క్యూట్ ని డిస్టర్బ్ చేయకుండా నాయిస్ వోల్టేజ్ ని లిమిట్ చేస్తుంది. మనకి ఎంతైతే నాయిస్ వోల్టేజ్ అంటే ఒక వోల్టేజ్ అనేది మనం జనరేట్ చేసినప్పుడు నాయిస్ అనేది క్రియేట్ అయిందంటే బేస్డ్ ఆన్ ద వోల్టేజ్ అది నాయిస్ అనేది క్రియేట్ అయింది. సో ఆ నాయిస్ యొక్క వోల్టేజ్ ని లిమిట్ చేస్తుంది. దట్ ఈస్ ద నాయిస్ మార్జిన్. ఇట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ నాయిస్ వోల్టేజ్ దట్ కెన్ బి ప్రెజెంట్ వితౌట్ డిస్టర్బింగ్ ప్రాపర్ ఆపరేషన్ ఆఫ్ ద సర్క్యూట్. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ మేట్స్ అంటే ఏంటంటే మనం ప్రాపగేషన్ డిలే అనేది తీసుకున్నాం, పవర్ డిసెపరేషన్ తీసుకున్నాం. ప్రాపగేషన్ డిలే అంటే ఏమనుకున్నాం, ఒక సిగ్నల్ అనేది ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ప్రాపగేట్ అవడానికి యావరేజ్ డిలే టైం అనేది తీసుకుంటుంది అని చెప్పేసి ప్రాపగేషన్ డిలే అన్నాం. అలానే పవర్ డిసెపరేషన్ అంటే ఏంటి, పవర్ కన్జంప్షన్ పై ద గేట్ అని చెప్పుకున్నాం. అంటే ఒక గేట్ కి ఎంత పవర్ కన్జంప్షన్ అయిందో అది డిటర్మైన్ చేస్తుందని చెప్పుకున్నాం. ఫిగర్ ఆఫ్ మేట్స్ అంటే అదే. అంటే మన డిలే టైంని, యావరేజ్ డిలే టైంని అట్ ద సేమ్ టైం ఆ యావరేజ్ డిలే టైం టు ద పవర్ డిసెపరేషన్. అంటే ఏంటి పవర్ డిసెపరేషన్ అంటే గేట్ కి పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ అయింది అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఫిగర్ ఆఫ్ మేట్స్ ఇస్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ ఆఫ్ propagation delay to the power dissipation. So propagation delay ante enti, propagation delay is nothing but the average delay time for the signal to propagate the input to the output. Average delay time for the signal to propagate input to the output. And noise margin is nothing but it is the limit of noise voltage that can be present without disturbing the proper operation of the circuit. Next, figure of Mates. Figure of Mates is nothing but the product of propagation delay to power dissipation. Next, logic swing. This is the difference between the output voltages and ante output voltages ni manam ela calculate chestamu. One is a high voltage, another one is a low voltage ani calculate chestam. For example, me ganaka సిఈ యాంప్లిఫై చెక్ చేసేటప్పుడు దాంట్లో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మేము, ఎఫ్హెచ్ మైనస్ ఎఫ్ఎల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే హై ఫ్రీక్వెన్సీ మైనస్ లో ఫ్రీక్వెన్సీని క్యాలిక్యులేట్ చేస్తారు. సేమ్ అంతే దీంట్లో కూడా ఎలా అంటే విహెచ్ మైనస్ విఎల్ అని చెప్పేసి, అంటే హై వోల్టేజ్ మైనస్ లో వోల్టేజ్ అని మనకి ఎంత వోల్టేజ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఈ లాజిక్ స్వింగ్ ఏం చేస్తుంది, ఒక వోల్టేజ్ అంటే 2 వోల్ట్స్ యొక్క డిఫరెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద వోల్టేజెస్, అవుట్పుట్ వోల్టేజెస్ ని ఇండికేట్ చేస్తుంది. ఎలాగా, వోల్టేజ్ హై మైనస్ వోల్టేజ్ లో, విహెచ్ మైనస్ విఎల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ నాయిస్ ఇమ్యూనిటీ అంటే ఏం చెప్పుకున్నాము, దిస్ ఈస్ నథింగ్ బట్ ద మాక్సిమం నాయిస్ దట్ ఏ సర్క్యూట్ కెన్ హ్యాండిల్ వితౌట్ చేంజింగ్ ద అవుట్పుట్. అంటే ఎంత నాయిస్ అయితే మాక్సిమం నాయిస్ ని ఇది హ్యాండిల్ చేస్తుందమ్మా, ఇది హ్యాండిల్ చేస్తుంది. అంటే అవుట్పుట్కి వెళ్ళకుండా సేమ్ టైం అవుట్పుట్కి ఆపరేషన్ ఉంటుంది కదా, ఆపరేషన్ అనేది చేంజ్ అవ్వకుండా నాయిస్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమం నాయిస్ ఆఫ్ ద సర్క్యూట్ దట్ కెన్ హ్యాండిల్ వితౌట్ చేంజింగ్ ద అవుట్పుట్. So these 9 characters are very important in the logic families. Based on the characters, మనం ఈ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి డివైడ్ అయినాయి. బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టర్స్ అంటే స్పీడ్ కావచ్చు, ప్రాపగేషన్ డిలే కావచ్చు, ఫ్యాన్ ఇన్ కావచ్చు, ఫ్యాన్ అవుట్ కావచ్చు, పవర్ డిసెపరేషన్ కావచ్చు, నాయిస్ ఇమ్యూనిటీ, నాయిస్ మార్జిన్ ఎక్సెట్రా. ఈ 9 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొనే మనం లాజిక్ ఫ్యామిలీస్ని క్లాసిఫై చేసాం.
సో మీకు ఎక్స్టర్నల్ లో క్వశ్చన్ రావచ్చు ఎలా అని, how we have classified the logic families and what are the logic families అన్నప్పుడు ఫస్ట్ మీరు లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటో చెప్పి దాని క్లాసిఫికేషన్ చెప్పేసిన తర్వాత క్యారెక్టర్స్ రాయాలి. క్యారెక్టర్స్ రాసేసిన తర్వాత by using these characters we have classified the logic families. Depending on these characters అంటే ఒక లాజిక్ ఫ్యామిలీలో స్పీడ్ లేదని చెప్పేసి ఇంకొక లాజిక్ ఫ్యామిలీలో వచ్చింది. ఒక లాజిక్ ఫ్యామిలీలో కరెంట్ అనేది హై అవుతుంది అందుకని ఇంకొక లాజిక్ ఫ్యామిలీ వచ్చింది. ఇంకొక లాజిక్ ఫ్యామిలీలో నాయిస్ ఇమ్యూనిటీ లేదు అందుకని చెప్పేసి ఇంకొక లాజిక్ ఫ్యామిలీ వచ్చింది. ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్స్. సో హౌ ద లాజిక్ ఫ్యామిలీస్ ఆర్ కేటగరైజ్డ్, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద లాజిక్ ఫ్యామిలీస్ అన్నప్పుడు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి విత్ ద లాజిక్ ఫ్యామిలీ స్టార్టింగ్ నుంచి. లాజిక్ ఫ్యామిలీస్ స్టార్టింగ్ నుంచి. ఓకే, so these are the 9 characters for the logic families. Next CMOS inverter. Next CMOS inverter. CMOS inverter లో మనం ఏమనుకున్నాము, CMOS అంటే PMOS ని NMOS ని కంబైన్ చేస్తామని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను P ఛానల్ MOSFET ని N ఛానల్ MOSFET ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. P ఛానల్ MOSFET ని N ఛానల్ MOSFET ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. P ఛానల్ MOSFET ని N ఛానల్ MOSFET ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే P ఛానల్ MOSFET అంటే ఇది సోర్స్ అవుతుంది, N ఛానల్ MOSFET అంటే ఇది సోర్స్ అవుతుంది. P ఛానల్ MOSFET అంటే ఇదమ్మా ఈ లైన్ సోర్స్ అవుతుంది, N ఛానల్ MOSFET అంటే ఈ లైన్ సోర్స్ అవుతుంది. సో ఇక్కడ N ఛానల్ యొక్క సోర్స్ ని గ్రౌండ్ కి కనెక్ట్ చేశాను. N ఛానల్ యొక్క సోర్స్ ని గ్రౌండ్ కి కనెక్ట్ చేశాను. P ఛానల్ యొక్క సోర్స్ ని పవర్ సప్లైకి ఇచ్చాను. అంటే వోల్టేజ్ ఇచ్చాను +5 volts అమ్మ. అయితే ఇక్కడ P ఛానల్ ని Q1 గా తీసుకుంటున్నాను, N ఛానల్ ని Q2 గా తీసుకుంటున్నాను. P ఛానల్ ని Q1 గా N ఛానల్ ని Q2 గా తీసుకుంటున్నాను. గేట్ టెర్మినల్స్ కి అంటే P ఛానల్ N ఛానల్ యొక్క గేట్ టెర్మినల్స్ కి ఇన్పుట్ అనేది కామన్ గా ఇస్తున్నాను. ఇవమ్మ గేట్ టెర్మినల్స్ అంటే ఇవి, P ఛానల్ గేట్ N ఛానల్ గేట్ అంటే ఇది. దీనికి ఇన్పుట్ అనేది కామన్ చేసి ఇస్తున్నాను. ఇప్పుడు వోల్టేజ్ బిట్వీన్ గేట్ అండ్ సోర్స్ అంటే ఇలా వస్తుంది. గేట్ ఇది, సోర్స్ ఇది కాబట్టి వోల్టేజ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. అలానే ఇక్కడికి వచ్చేసి వోల్టేజ్ బిట్వీన్ గేట్ అండ్ సోర్స్ అంటే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో అలానే ఈ P ఛానల్ కి N ఛానల్ కి ఉన్న డ్రైన్ టెర్మినల్స్ ఉన్నాయి కదా, డ్రైన్ టెర్మినల్స్ కి కామన్ గా అవుట్పుట్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ నాకేమవుతుందంటే నేను లాజిక్ 0 అనేది జనరేట్ చేశానంటే ఇన్పుట్ కి నాకేమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ CMOS ఇన్వర్టర్ సర్క్యూట్ అమ్మ. మీకు అబోవ్ షోన్ ఫిగర్ ఇస్ ద CMOS ఇన్వర్టర్ సర్క్యూట్. ఇది CMOS ఇన్వర్టర్ సర్క్యూట్. ఆ సర్క్యూట్ ని డ్రా చేసిన తర్వాత కనెక్షన్స్ అనేవి ఎలా చేసామని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అంటే చూడండి, ఫస్ట్ P ఛానల్ MOSFET ని నేను Q1 గా తీసుకున్నాను, N ఛానల్ MOSFET ని Q2 గా తీసుకున్నాను. P ఛానల్ MOSFET ని Q1 గా తీసుకున్నాను, N ఛానల్ MOSFET ని Q2 గా తీసుకున్నాను. ఆ పాయింట్ ఇక్కడ లేదు, అది కూడా నోట్ చేసుకోండి. As shown in the above figure, I have taken P channel MOSFET as Q1 and N channel MOSFET as Q2. As shown in the above figure, I have taken P channel MOSFET as Q1 and N channel MOSFET as Q2. Okay? It consists of 2 MOSFETs. One is a P channel MOSFET, second one is a N channel MOSFET, that is Q1 and Q2. P channel MOSFET లో ఉన్న సోర్స్ ని పవర్ సప్లై కనెక్ట్ చేశాను. ఏంటది? VDD అంటే +5 volts ఇచ్చానమ్మా. దానికి అంటే పాజిటివ్ సప్లైని ఇచ్చాను నేను అక్కడ, పాజిటివ్ వోల్టేజ్ ఇచ్చాను. నెక్స్ట్ N ఛానల్ యొక్క సోర్స్ ని గ్రౌండ్ కి కనెక్ట్ చేశాను. అలానే 2 MOSFETs యొక్క ఇన్పుట్స్ అనేవి కామన్ చేశాను. ఎలా? గేట్ టెర్మినల్ ని యూజ్ చేసుకొని గేట్ టెర్మినల్ కి ఇచ్చాను 2 ఇన్పుట్స్ అనేవి, కామన్ చేశాను ఇన్పుట్స్ అనేవి. అలానే అవుట్పుట్స్ అనేవి డ్రైన్ టెర్మినల్ కి ఇచ్చాను,
Q1 Q2 యొక్క డ్రైన్ టెర్మినల్ కి అవుట్పుట్స్ అనేవి ఇచ్చేసి వాటిని కూడా కామన్ చేశాను. అయితే నాకు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇన్పుట్ అనేది హై ఇస్తే, ఇన్ కేస్ ఇన్పుట్ అనేది హై ఇచ్చినప్పుడు నాకు గేట్ Q1 అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది, అంటే అది ఆఫ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇన్పుట్ అనేది, అంటే నేను ఇక్కడ హై ఇచ్చాను, ఇన్పుట్ హై ఇచ్చినప్పుడు Q1 అనేది ఆఫ్ అయిపోతుంది, Q2 అనేది ఆన్ అవుతుంది. నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అవుట్పుట్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్ అనేది లో ఇచ్చాను, లో ఇచ్చినప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అయిపోతుంది. Q1 ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ హై వాల్యూ ఇస్తున్నాను కాబట్టి నాకు అవుట్పుట్ 0 అనేది జనరేట్ అవుతుంది. కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ కాబట్టి నాకు 0 అనేది జనరేట్ అవుతుంది. సో అదే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వెన్ ఇన్పుట్ అనేది హై ఇచ్చినప్పుడు ద గేట్ ఆఫ్ Q1 అంటే ఏంటి, పీ ఛానల్ అక్కడ Q1 ద గేట్ ఆఫ్ Q1 ఈజ్ అట్ 0 volts. ఇన్పుట్ అనేది హై ఇచ్చినప్పుడు Q1 యొక్క గేట్ అనేది 0 volts లో ఉంటుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సోర్స్, అంటే వోల్టేజ్ బిట్వీన్ గేట్ అండ్ సోర్స్ అని తీసుకుంటాం కదా. సో ఆ VGS అనేది 0 volts అవుతుంది. 0 volts అయినప్పుడు Q1 అనేది ఆఫ్ అయిపోతుంది, Q2 అనేది ఆన్ అవుతుంది. ప్యారలల్ జరుగుతాయి ఆపరేషన్స్ అనేవి ప్యారలల్ జరుగుతాయి. సో ఆన్ ద అదర్ హ్యాండ్ గేట్ Q2 యొక్క గేట్ కి ప్లస్ VDD అనేది వెళ్తుంది. అంటే మనం ఎన్ని ప్లస్ VDD అంటే ఎంత అనుకున్నాం, +5 volts అన్నాము. Q1 అనేది ఆఫ్ అయిపోయినప్పుడు నాకు Q2కి వెళ్తుంది ఆ 5 volts అనేవి. అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ అనేది Q2 నుంచి జనరేట్ అవుతుంది. అయితే ఇన్పుట్ హై తీసుకున్నాను కాబట్టి నాకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. దస్ Q2 ఈజ్ ఆన్, ఇట్ విల్ ప్రొడ్యూస్ as the V output. It is similar to the 0 volts. అలానే నేను ఇన్పుట్ అనేది లో తీసుకున్నాను. ఇన్పుట్ లో తీసుకున్నప్పుడు నాకేమవుతుంది, Q1 అనేది ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు నాకు Q1 నుంచి +5 volts అనేది జనరేట్ అవుతుంది. ఆ +5 volts అనేది నాకు అవుట్పుట్ లో ఎలా చూపిస్తుంది, 0 volt గా చూపిస్తుంది. అవుట్పుట్ లో కాంప్లిమెంట్ అయ్యి కాబట్టి, అంటే 1 ఇచ్చినప్పుడు నాకు కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 0 volts గా చూపిస్తుంది. సో వెన్ ద ఇన్పుట్ ఈజ్ లో ద గేట్ ఆఫ్ Q1 మీన్స్, అంటే పీ ఛానల్ ఏమవుతుంది, నెగిటివ్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, Q2 అనేది 0 volts అవుతుంది. అప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అవుతుంది. దస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అప్రాక్సిమేట్లీ VDD, అంటే 0 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇవమ్ ఆపరేషన్స్ ఆఫ్ CMOS ఇన్వర్టర్. అంటే ఇక్కడ ఇన్పుట్ 1 ఇచ్చాను నేను, ఇన్పుట్ 1 ఇచ్చినప్పుడు నాకేమవుతుంది, Q1 అనేది ఆన్ అయిపోతుంది. అప్పుడు Q2 లో ఉన్న వోల్టేజ్ అవుట్పుట్ కి జనరేట్ అవుతుంది. అయితే ఈ 1 కాంప్లిమెంట్ అయ్యి నాకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. అలానే నేను ఇక్కడ లో వోల్టేజ్ తీసుకున్నాను. లో అంటే ఎంత, దట్ ఈస్ 0. ఇన్పుట్ 0 అనేది తీసుకున్నప్పుడు నాకు Q1 ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు Q1 నుంచి వచ్చిన +5 volts అనేది అవుట్పుట్ కి జనరేట్ అవుతుంది. ఇక్కడ కాంప్లిమెంట్ అవ్వాలి కాబట్టి కాంప్లిమెంట్ అయ్యి నాకు +1 అనేది జనరేట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద బోత్ ఇన్వర్టర్ ఆపరేషన్స్. అక్కడ ఇన్వర్టర్ అన్నాం కదా, అంటే మనం తీసుకున్న ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి సేమ్ వస్తుందా, కాదు. ఎందుకంటే CMOS ఇన్వర్టర్ అన్నాము, అందుకనే కాంప్లిమెంట్ అవుతుందని చెప్పాను. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, అది ఇన్పుట్ అనేది 1 తీసుకున్నప్పుడు అవుట్పుట్ 0 వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఏంటి, మనం యూజ్ చేసేది CMOS ఇన్వర్ట్ చేస్తున్నాము. మనం ఇచ్చే ఇన్పుట్ ని ఇన్వర్ట్ చేస్తున్నాము. ఓకే, వితౌట్ యూజింగ్ ద గేట్స్ మనం ఇక్కడ ఇన్వర్ట్ చేస్తున్నాము. అందుకని చెప్పేసి నేను ఇన్పుట్ 1 తీసుకున్నప్పుడు నాకు ఇక్కడ Q2 అనేది ఆన్ అయ్యి అవుట్పుట్ అనేది 0 అయింది. ఇన్పుట్ 0 తీసుకున్నప్పుడు ఇది లో వాల్యూ, అంటే మీరు డైరెక్ట్ గా అనొచ్చు 0 తీసుకున్నాను 1 తీసుకున్నాను డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు కదా అని. కాకపోతే ఏంటి, మనకి ఇక్కడ గేట్స్ ఉన్నాయి, పీ ఛానల్ ని ఎన్ ఛానల్ ని యూజ్ చేసుకొని CMOS అనేది డిజైన్ అవుతుంది. పీ ఛానల్ ని ఎన్ ఛానల్ ని యూజ్ చేసుకొని CMOS అనేది డిజైన్ అవుతుంది.
సో అందుకని చెప్పేసి 1 ఇచ్చినప్పుడు హై వోల్టేజ్ కాబట్టి Q1 అనేది ఆఫ్ అయిపోయింది. హై వోల్టేజ్ కాబట్టి Q1 అనేది ఆఫ్ అయిపోయి Q2 అనేది మనకు అవుట్పుట్ అనేది ఇన్వర్ట్ అయ్యి వస్తుంది. అలానే ఇన్పుట్ అనేది లో వోల్టేజ్ తీసుకున్నప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అయిపోతుంది, అవుట్పుట్ అనేది 1 అవుతుంది. దీస్ ఆర్ ద ఇన్వర్టర్ సర్క్యూట్స్ ఫర్ ద CMOS. అండ్ అలానే దీనికి ట్రూత్ టేబుల్స్ అమ్మా, దీనికి ట్రూత్ టేబుల్స్ అంటే మనకి ట్రూత్ టేబుల్ ఎలా అయితే ఉంటుందో ఫుల్ యాడైకి హాఫ్ యాడైకి లాగా CMOS లో కూడా ఇంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో మీకు CMOS NAND గేట్, CMOS NOR గేట్ అని కూడా చెప్తాను. CMOS NAND గేట్, CMOS NOR గేట్ అని చెప్పేసి ఉంటాయి, అవి కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో. సో నేను ఇక్కడ ఏ అంటే ఏంటి, మనం తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్ అంటే నువ్వు ఇక్కడ ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాను, ఇన్పుట్ అనేది 0 తీసుకున్నాను అని చెప్పేసి ఇక్కడ రిప్రజెంట్ చేశాం కదా. ఇన్పుట్ 1 ఇన్పుట్ 0 అనేది ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఏ. Q1 is the P channel MOSFET, Q2 is the N channel MOSFET. Q2 is the N channel MOSFET. ఇది 0 అయినప్పుడు Q1 అనేది ఆన్ అవుతుంది, Q2 అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ ఇన్పుట్ అనేది ఇన్వర్ట్ అయ్యి 1 అవుతుంది, ఇన్వర్ట్ అయ్యి 1 అవుతుంది. సేమ్ ఏ అనేది 1 ఇచ్చినప్పుడు Q1 అనేది ఆఫ్ అయిపోతుంది, Q2 అనేది ఆన్ అవుతుంది. ఈ ఇన్పుట్ ఇన్వర్ట్ అయ్యి నాకు 0 అవుతుంది, ఈ ఇన్పుట్ ఇన్వర్ట్ అయ్యి 0 అవుతుంది. ఓకే, ఫైనల్ గా నాకు వచ్చే CMOS ఇన్వర్టర్ ఏంటంటే ఇదమ్మా, దిస్ ఇస్ ద CMOS ఇన్వర్టర్. దిస్ ఇస్ ద CMOS ఇన్వర్టర్. అంటే ఏమి ఇస్తున్నాను నీకు ఇక్కడ చూడండి, ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ P ఛానల్ మాస్ఫెట్, ఇది N ఛానల్ మాస్ఫెట్. ఇక్కడ సింపుల్ గా ఉంది, ఇక్కడ బబుల్ తో ఇండికేట్ చేశాను ఇన్వర్ట్ అవుతుందని, బబుల్ తో ఇండికేట్ చేశాను. యాక్ట్స్ లైక్ ఏ స్విచ్, యాక్ట్స్ లైక్ ఏ స్విచ్. దిస్ ఇస్ ద ఫైనల్ CMOS ఇన్వర్టర్. దిస్ ఇస్ ద ఫైనల్ CMOS inverter. Okay, so as shown in the above figure, I have used different symbols for the P channel and N channel transistors. P channel and N channel transistors ఏమవుతాయి, డిఫరెంట్ సింబల్స్ యూజ్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే అవుట్పుట్ యొక్క లాజికల్ బిహేవియర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అవుట్పుట్ యొక్క లాజికల్ బిహేవియర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే N ఛానల్ అనేది ఆన్ అయినప్పుడు P ఛానల్ అనేది ఆఫ్ అవుతుంది, అప్పుడు ఇన్పుట్ అనేది మనకి P ఛానల్ నుంచి వస్తుంది. అలానే P ఛానల్ అనేది ఆన్ అయినప్పుడు N ఛానల్ అనేది ఆఫ్ అవుతుంది, ఆ ఆఫ్ అయిన N ఛానల్ నుంచి మనకి ఇన్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అదే ఇక్కడ సింబల్, అదే ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ద CMOS ఇన్వర్టర్. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ద CMOS ఇన్వర్టర్. మీకు CMOS NAND లో ట్రూత్ టేబుల్స్ ఉంటాయి, CMOS NOR లో ట్రూత్ టేబుల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ట్రూత్ టేబుల్స్ ఈ లాజికల్ సర్క్యూట్స్ ని కూడా అడుగుతాయమ్మా, ట్రూత్ టేబుల్స్ గురించి కూడా అడుగుతాయి. మీకు అవుట్పుట్ అంటే మాకు ఫైనల్ ఎగ్జామ్స్ లో కనుక CMOS ఇన్వర్టర్ గురించి ఇచ్చినప్పుడు మీ ఫస్ట్ CMOS ఇన్వర్టర్ అనే లాజికల్ డయాగ్రామ్ ని డ్రా చేయాలి. ఫస్ట్ బేసిక్ CMOS ఇన్వర్టర్ అని చెప్పేసి లాజికల్ డయాగ్రామ్ డ్రా చేసేసి దాని నుంచి మీ ఎంత ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తే ఎలా జనరేట్ అయింది, P ఛానల్ N ఛానల్ ఎలా ఆఫ్ అయిపోయింది, కంపల్సరీగా మీరు అక్కడ P ఛానల్ N ఛానల్ ని యూజ్ చేసుకునే కన్స్ట్రక్ట్ చేయాలి. ఎందుకంటే P channel and N channel are both combined together to form CMOS, complementary metal oxide semiconductors. Complementary metal oxide semiconductors. So P channel N channel ని యూజ్ చేసుకొని మాత్రమే CMOS అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇక్కడ CMOS ఇన్వర్టర్ అంటున్నాం కాబట్టి మనం తీసుకున్న ఇన్పుట్ అనేది ఇన్వర్ట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది, ఇన్వర్ట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. అయితే నేను ఇక్కడ P ఛానల్ ని Q1 అనుకున్నాను, Q ఛానల్ ని N ఛానల్ ని Q2 అనుకున్నాను. దాంట్లో ఉన్న సోర్స్ అనేది ఒక సోర్స్ VDDకి ఇచ్చాను, ఇంకొక సోర్స్ గ్రౌండ్కి ఇచ్చేసాను. అలానే గేట్ టైమినల్స్ P ఛానల్లో N ఛానల్ యొక్క గేట్ టైమినల్స్ అనేవి కామన్ ఇన్పుట్ గా ఇచ్చాను. డ్రైన్ సోర్స్ అంటే డ్రైన్ అయితే ఏవైతే ఉన్నాయి, డ్రైన్ ఉన్నాయి కదా, P ఛానల్ డ్రైన్ N ఛానల్ డ్రైన్ ని అవుట్పుట్ గా తీసుకున్నాను. అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ మీరు రావాలి. CMOS ఇన్వర్టర్ అని చెప్పేసి సర్క్యూట్ డ్రా చేయాలి. ఓకే, ఈ 50 మార్క్స్ అది మీకు వోల్టేజ్ ఎలా సప్లై అవుతుందనమ్మా, వోల్టేజ్ సప్లై అయ్యే దాన్ని బట్టి కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అవి డిసైడ్ అవుతాయి. 50 మార్క్స్ అనేవి వోల్టేజ్ ఎలా సప్లై అవుతుంది, కరెంట్ ఎలా డిసైడ్ అవుతుంది అని చెప్పేసి ఉంటుంది. అంటే మీకు కొంతమంది ఒకళ్ళు అడిగా నన్ను, అంటే P ఛానల్ N ఛానల్ 50 మార్క్స్ ఎలా ఉంటాయి గేట్ సోర్స్ అని చెప్పేసి. మీకు P ఛానల్ అంటే సోర్స్ అనేది ఇక్కడ వస్తుంది, N ఛానల్ అంటే సోర్స్ అనేది ఈ టైమింగ్ లో వస్తుందమ్మా.
అది గుర్తుపెట్టుకోండి. ఎన్ ఛానల్ అంటే సోర్స్ ఇక్కడ వస్తుంది, పి ఛానల్ అంటే పైన వస్తుంది. ఓకే, పి ఛానల్లో సోర్స్ ఇక్కడ ఉంటుంది, డ్రైన్ ఇక్కడ ఉంటుంది. ఎన్ ఛానల్లో డ్రైన్ ఇక్కడ ఉంటుంది, సోర్స్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ సెషన్. ఎనీ డౌట్స్? మీకు రేపు అసైన్మెంట్ ఇస్తానమ్మా, నేను మీకు రేపు అసైన్మెంట్ ఇస్తాను.